బంగారమును సాంబ్రాణి మూలమును ఆయనకి కానుకలుగా సమర్పించిరి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. క్రిస్మస్ విషయాల్లో మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అనే మాట అంటే యేసు ప్రభు వారి జనన సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ ఏం కనబడుతుందంటే సంతోషం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంలో ఏ సంతోషం అంటే ఇది మహానందం. ఏ ఆనందము? దూత గొర్రెల కాపరంతో చెప్తుంది కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగము మహా సంతోషకరమైన శుభవార్త. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి జననంలో ఏమున్నదంటే గొప్ప సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన యొక్క సంతోషాన్ని ప్రజలందరికీ అనుగ్రహించడానికే. దేవునికి స్తోత్రం. దుఃఖములో, బాధలో, కష్టములో, నష్టములో, ఇబ్బందులలో ఉన్న వారిని ధైర్యపరచడానికి, అంతేకాదు చెరపట్టబడిన వారిని, పాపము సంఖ్యల చేత బంధింపబడిన వారిని విమోచించి విడిపించి వారికి సంతోషం అనుగ్రహించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. పోయిన వారం నేను మీకు చెప్పాను, యేసు క్రీస్తు అంట అందరికీ ఎవరైనా ప్రభువు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు. ఇక్కడ 10వ వచనంలో కనబడుతున్న మాట, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. దేవునికి స్తోత్రం. అందరూ నాతో మాట చెప్పండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వారు అప్పుడే చూసారా నక్షత్రాన్ని? మొట్టమొదటిసారి అప్పుడే చూసారా? మనకు 2వ అధ్యాయం స్టార్టింగ్ చూస్తే వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ ఎక్కడికి వచ్చారంటే ఈ రోజు రాత్రి దగ్గరికి వచ్చారు. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచే వరకు చదువుదామా? మాట కూడా చదువుతాం చూడండి. ఆ 2వ అధ్యాయంలో చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పేది. దేవునికి స్తోత్రం. వారు వేరే దేశం నుండి యూదా దేశానికి వచ్చారు. అంతేకాదు వారు దేనిని వెంబడిస్తూ వచ్చారంటే నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. రాజు అదే అంటున్నారు, అయ్యా మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది, దానిని వెంబడిస్తూ మేము ఇక్కడికి వచ్చేసామన్నారు. దేవునికి స్తోత్రం.